కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో 3 కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రంతో, అన్నారం బ్యారేజీని పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థతో, సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థతో అధ్యయనం చేయించనున్నారు. బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై ఈ 3 సంస్థలతో భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలు చేయించాలని సూచిస్తూ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ NDSA నిపుణుల కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది. మధ్యంతర నివేదికలో ఏమేం సిఫార్సులున్నాయి, బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేంటి, ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బ్యారేజీల అధ్యయనంతో పాటు రిపేర్లు ఏకకాలంలో చేపట్టాలని నిర్దేశించారు. సమాంతరంగా చేపట్టడం వల్ల 4 వారాల్లోగా మరమ్మతులు, పరీక్షలు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పరీక్షలపై నోడల్ అధికారిగా నీటిపారుదల శాఖలోని డిజైన్ల విభాగం చీఫ్ ఇంజనీర్ను నియమించాలని శనివారం నాటి సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుని వెనువెంటనే అధ్యయనం చేసేలా చూడాలని నిర్దేశించారు. ఆనకట్టల భద్రతా జాతీయ సంస్థ నివేదిక ప్రకారం మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. బ్యారేజీల మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టం చేశారు. 2019 జూన్లో 3 బ్యారేజీలు ప్రారంభం కాగా అదే సంవత్సరం వచ్చిన వరదలకు బ్యారేజీలు దెబ్బతిన్నాయని, 2019 నవంబర్లోనే లోపాలు బయటపడ్డాయని నీటిపారుదల శాఖ అధికారులు సీఎంకు నివేదించారు. బ్యారేజీల నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు సర్టిఫికెట్లు జారీ చేశారని, ఆ సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని, బ్యారేజీలు పూర్తి కానట్లుగానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు నివేదించారు. పూర్తయిన 6 నెలలకే లోపాలు బయటపడినందున వాటిని సరిచేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదేనని, లోపాలు బయటపడినప్పుడే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని అధికారులు చెప్పారు. దీంతో పునరుద్ధరణ, మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలు భరించాల్సిందేనంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లిలోని మేడిగడ్డ, సిరిపురంలోని అన్నారం, కాశీపేటలో సుందిళ్ల పంప్ హౌజ్లను పరిశీలించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను పరిశీలించినప్పటికీ పంప్ హౌజ్లను మాత్రం పరిశీలించలేదు. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తే పంప్ హౌజ్లు పంపింగ్కు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది వారం రోజుల్లో జరిగే పర్యటనలో ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బ్యారేజీలను రిపేర్లు చేయాలా, ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. శనివారం మంత్రివర్గ సమావేశం జరగకపోవడంతో NDSA నివేదికలోని కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని రేవంత్ రెడ్డి అన్నారు.